నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ధరణి ఒక ప్రభుత్వాన్ని కూల్చడంలో ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఇప్పుడు అదే ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి పోర్టల్లో అక్రమాలు జరుగుతున్నాయా? అందులో ఉన్నటువంటి లోపాలు అక్రమాలకు కారణమవుతున్నాయా? ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టేందుకు అస్త్రంగా మారుతున్నాయా? ఈ మధ్యకాలంలో ఖజానాకు 3,90,00,000 రూపాయలు ఒక ముఠా గండి కొట్టింది. ఆ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చిన వ్యవహారం మాత్రమే, బయటకు రానివి ఇంకెన్నున్నాయి అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగినటువంటి స్కామ్ చాలా దిక్కులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. సాంకేతిక లోపాలను వాళ్ళకు అనుకూలంగా మరచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకో 9 మంది ఇప్పటికే పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇదే విషయం చెప్తున్నారు. భూభారతి పోర్టల్స్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో జరుగుతాయి. ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీస్ లాంటి అంశాలను ప్రధానంగా లెక్క పెడతారు. అయితే ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి తర్వాత నకిలీ చలాన్లతోటి అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు పోలీసులు గుర్తించడం జరుగుతోంది. ఈ అంశం ఇట్లా ఉంటే అసలు సాదా బైనామా నుంచి మార్పు జరగాలంటే అదంత ఈజీగా అయ్యేటువంటి పనులు కాదు. గత ప్రభుత్వంలో 9 లక్షల దరఖాస్తులు ఉంటే 2014 వరకు ఆ సమస్య ఉంటే ఆ ప్రభుత్వం పడిపోవడానికి ధరణి ఒక కారణం అని చెబితే దాని స్థానంలో భూభారతిని తీసుకొస్తే అక్రమాలు, అక్రమార్కులు, కోటాను కోట్లు దండుకోవడాలు, భూభారతి ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, దున్నేవాడిదే భూమి అన్నారు. ధరణిని మార్చాలన్నారు. భూమి హక్కుల కోసం మళ్ళా పోరాటం చేయాల్సినటువంటి సమయం వచ్చిందా? భూముల కోసం మరొక ఉద్యమం చేసేటువంటి సమయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందా? మాట్లాడదాం. సాదిక్ గారు ప్రముఖ విశ్లేషకులు, అట్లాగే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు విశ్లేషకులుతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా సాదిక్ గారు నమస్తే అండి. ఇద్దరికి వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సాదిక్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. సార్, ఏం జరుగుతోంది సార్? ధరణిని బంగాళాఖాతంలో కలిపితే భూభారత్ వచ్చింది. భూభారత్ని ఇప్పుడు ఎక్కడ కలపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు భూభారత్లో ఈ స్కాములు బయటకు వస్తున్నాయి? భూభారత్ తోటి రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? సమస్యలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తున్నారు? మళ్ళీ భూమి కోసం మళ్ళొక పోరాటం, మళ్ళీ గతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు తెలంగాణలో దాపురిస్తున్నాయా? ఏం చెప్తారు సాదిక్ సార్? ఖచ్చితంగా అండి, సందేహం లేదు. ఎందుకంటే భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాడింది తెలంగాణ సాయుధ పోరాటం. పాయింట్. ఇప్పుడు మీరేమంటారు, నక్సలైట్లు అంటారేమో కానీ అది కాదు. తెలంగాణ సాయుధ పోరాటమే భూమి కొరకు, ఉన్నటువంటి భూమిని పరిరక్షించుకోవడం కొరకు, పండించిన పంటను పరిరక్షించుకోవడం కొరకు, భూస్వాముల నుంచి తమ భూముల్ని తాము ఉంచుకోవడం కొరకు వచ్చింది ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానం ఏంటంటే భూమి కొరకు జరిగే పోరాటాలే ఆ ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంటాయి. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో చేసినటువంటి కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాట కేంద్రంగా దీన్ని ప్రభావితం చేసింది. వాళ్ళు భూ సంస్కరణలు తీసుకురావడానికి వెస్ట్ బెంగాల్లో, తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భూభారతికి నేను ఒక కాంగ్రెస్ పార్టీకి, నేను ఏ పార్టీకి మనము అది కాదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాకుండానే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఒక ప్రశ్నను అంగీకరించమని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని. భూభారతికి ముందు మీరు ధరణి అధ్యయన కమిటీ సునీల్, కోదండరెడ్డి, రేమండ్ పీటరు, మధుసూదన్ రెడ్డి అని ఒక 4గురితో ఒక కమిటీ వేశారు. 1 సంవత్సర కాలం పాటు చాలా మందితో అది పనిచేయడం మొదలుపెట్టింది. 1 సంవత్సర కాలం పాటు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ ఎక్కడుంది?
పాయింట్. కనీసం అసెంబ్లీలో చర్చించలేదు, దానిపైన కేబినెట్ లో చర్చించలేదు, ఆ రిపోర్ట్ ఏమైందో కూడా తెలియదు. ఆ రిపోర్ట్ ఎక్కడుందని ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. రిపోర్టు ప్రజాక్షేత్రంలో, కనీసం ప్రజాక్షేత్రంలో పెట్టకపోతే అసెంబ్లీలో పెట్టాలి కదా. అవును. సరే, అసెంబ్లీలో పెట్టలేదు, కనీసం మాకు రిపోర్టు ముట్టింది, ఆ రిపోర్టు ప్రకారంగానే ఇవి ఉన్నాయని అట్లీస్ట్ సైలెంట్ ఫీచర్స్ అన్న చెప్పాలి కదా ప్రజలకి. ఎందుకు దాచిపెట్టారు? వాట్ ఈస్ ద రీజన్? సో ఆ రీజన్ వెనకాల ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాములు, ఈ కుంభకోణాలు కారణం అనుకోవచ్చా? వెనకనే, ఆ దాచిపెట్టడం వల్లనే నేను చెప్తున్నాను వినండి. మాలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ను మార్చుదాము, మీరు ఇన్ని రోజులు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను బీఆర్ఎస్ పార్టీని ఏం సమర్థించడం లేదు. ఆ రోజు దాని మీదనే మేము ఓడగొట్టాం, అది వేరే విషయం. ఇక్కడ నేను ఒక అనే విషయం ఏంటంటే, మీరు మనం చాలా కూలంకషంగా వింటే, ధరణి సాఫ్ట్వేర్ లో మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు రాలేదు? మరి ఇట్లాంటి కుంభకోణము ధరణిలో ఎందుకు చోటు చేసుకోలేదు? మరి ఎన్ఐసిలో భూభారతి వచ్చిన తర్వాత ఎందుకు చోటు చేసుకుంది? అప్పుడు ఉన్నటువంటి పోర్టల్ కి చైన్ సెక్యూరిటీ, చాలా సెక్యూరిటీస్ ఉండేమో అనిపిస్తుంది. అది కరెక్టా కాదా? అంటే మీకు అనిపిస్తుందా సార్, ఎందుకు రాహుల్ గాంధీని కలవాల్సి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఒక రైతు గురించి మాట్లాడినట్టు అయింది, ఒక భూమి యజమాని కోసం మాట్లాడినట్టు అయితే ఉంటుంది. సో చాలా మంది, లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. సాదా బైనామా విషయంలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలంటే చాలా కష్టం, అఫిడవిట్ ఎవరు ఇయ్యరు. ఆ రోజు రాహుల్ గాంధీ మేము కలిసింది తప్పైపోయిందండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు సపోర్ట్ చేస్తాం, అది కూడా తప్పే అని నేను ఒప్పుకుంటాను. సో ఒక చిన్న పాయింట్, ఆ రోజు కొత్త చట్టంలో ఒక పాయింట్ యాడ్ చేస్తే అయిపోతుంది, 5A యాడ్ చేస్తే అయిపోయింది. ఒక్క నిమిషం అండి, ఎందుకో చెప్తున్నా. మేము అధికారాలు పదవుల కోసం మాట్లాడట్లేదు. మేము ఏమంటున్నాం అంటే, చిత్తశుద్ధి లేనటువంటి భూభారతిని తీసుకొచ్చారు. రైతుల మీద వాళ్ళని ఏం చేశారంటే, మీరు ఒక మాట చెప్తానండి శ్రీకాంత్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. రైతులకు తర్వాత మేము రైతులకు ఉండే హక్కులన్నింటినీ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో పాలేరులకు ఇస్తాము అని చెప్పింది. పాలేరు కాకుండా వాళ్ళని ఏమంటాం మనం? కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఒక బహిరంగ లేఖ రేవంత్ రెడ్డి గారు రాయలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ బహిరంగ లేఖకు సమాధానం చెప్పమని అభ్యర్థిస్తూ చెప్పమనండి మా రేవంత్ రెడ్డి గారు. అయ్యా నమస్తే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు కౌలుదారులకు రాసిన ఉత్తరం ఏంది, మీరు చేస్తున్నది ఏంది, కబ్జా కాలం పెడతా అని రాస్తున్నది ఏంది? కబ్జా కాలం పెట్టిండ్రు భూభారతులు, ఎప్పుడు రాస్తుండ్రు, ఎక్కడ రాస్తుండ్రు? మీ గ్రామ పంచాయతీ అధికారులు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం గైడ్ లైన్స్ లేవట. నేను 2-3 గ్రామ పంచాయతీ అధికారులను కలిసిన, ఏం లేదు సార్, పోతున్నాం వస్తున్నాం. సరే, అట్లీస్ట్ కలెక్టర్లకైనా ఉన్నాయా? కలెక్టర్లకైనా కొంత అవగాహన? అసలు ఏమీ లేదు సార్. నేను అధికారులను తిట్టడం లేదు, ఐఎమ్ వెరీ సారీ బ్యూరోక్రాట్స్, బట్ బ్యూరోక్రాట్స్ నథింగ్ అండి. ఈ విషయంలో వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ఆర్డీఓ దగ్గర ఇప్పుడు నేను రెడీగా ఉన్నానండి, మీరు ఎక్కడికైనా పిలవమని చెప్పండి వారిని, ప్రభుత్వం వారిని, నేను వస్తాను. ఎక్కడికైనా, ఏ చౌరస్తా మీదకైనా, ఏ ఆఫీస్కైనా నేను వస్తాను. అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే నాతో మాట్లాడదాం. ఇది కూడా ఏంటి, మీడియా ముందు ఒంటరిగా మాట్లాడేది కాదండి. బుజ్జగింపులు కాదు, అధికారాలు కాదు, మేము దేనికి ఒప్పుకునేది లేదు. మాకు ప్రజాక్షేత్రమే ముఖ్యం, ప్రజలే ముఖ్యం. మీరు మీడియా ముందుకు వస్తే మీ సమావేశానికి నేను రావడానికి ప్రత్యక్షంగా సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, అందరం కలిసి రైతుకు న్యాయం చేద్దాం. చాలా ఆలస్యం అయిపోయింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. మీరు అన్యాయం చేస్తున్నారు, చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మా రైతులకు. మా రైతులను తట్టుకోలేకపోతున్నారు. మా రైతులు కంటనీరు పెడుతున్నారు. మా రైతులు పిల్లర్ టు పోస్ట్, పోస్ట్ టు పిల్లర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆర్డీఓకు అది ఇది తిరుగుతున్నారు. మీరు గ్రామంలోనే నేను రాసిచ్చిన దరఖాస్తును తీసుకోవాలని చెప్పిన, మీరు ఆన్లైన్ ఎందుకు పెట్టినండి? ఆన్లైన్ ఉండనివ్వండి, రాసిచ్చిన దరఖాస్తు తీసుకోరా? తీసుకోరా? ఇది జస్టిస్ లక్ష్మణ్ గారు ఏం చెప్పారు తెలుసా?
ఒక తీర్పులో ఉమ్, ఆదిలాబాద్ చెందిన ఒక గిరిజన మహిళ ఏ విధంగా తన భూమికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేయగలుగుతుందని మీరు భావిస్తున్నారు? మీరే ప్రత్యక్షంగా దళారులను ఈ విషయంలో దళారులను మీరు ప్రోత్సహిస్తున్నారు అని. ఉమ్, ఉమ్. నేను ఇక్కడ పోవాలని నా ఈ- అప్లికేషన్ పట్టుకొని వీటన్నిటికీ కుంభకోణాలే సాక్ష్యంగా కనిపిస్తుంది. జరుగుతున్న కోటాను కోట్ల కుంభకోణాలు అయితే అధికారులకు తెలియకుండా కుంభకోణానికి జరుగుతుందా, కూడా మంత్రులకు చెప్తానండి. తెలియకుండా జరుగుతుందా? కుంభకోణం ఉమ్, నేను ఒక్క నిమిషం, కుంభకోణానికి సంబంధించి నా దగ్గర డాటా మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. ఎఫ్ఐఆర్ కాపీస్ పట్టుకొని వస్తాను. దాంట్లో ఏం రాస్తారండి? ఎంఆర్ఓలు ఏం కంప్లైంట్ ఇస్తారు? ఎంఆర్ఓ వెరిఫై చేసుకోలేడా అసలు ప్రభుత్వ ఖజానాలో పడిందా లేదా అని? ఒకవేళ 1,86,032 రూపాయలు ఉంటే ఫస్ట్ ఒకటి తీసేస్తారండి. 1,80,000 ఒక అంకె తీసేసింది, 86,000 పెట్టిండు. 1,00,000 ఎక్కడ పోయినాయి? మీరు గవర్నమెంట్ ఒప్పుకోవాలన్నా ఒప్పుకోద్దా? మళ్ళీ రైతులకు నోటీసులు ఇస్తారు బుద్ధి లేకుండా. రైతులకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు మీరు? రైతులకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు? ఈ రోజు ప్రశ్నిస్తున్నా. మీదేమో తప్పు. 1 సెకండ్ సార్, సాదిక్ సార్ 1 సెకండ్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. రైతులకు నోటీసులు ఎందుకు